ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు అన్అకాడమీ మంచి ప్లాట్ఫామ్ అండి. ఇక్కడ వేరియస్ కోర్సెస్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. నవంబర్ 25th నుంచి మనకి లక్ష్యం అనేటువంటి బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇందులో స్టేట్ ఫేమస్ ఫ్యాకల్టీస్ అంతా కూడా మీకు టీచ్ చేస్తారు. అదేవిధంగా గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ అయితే నడుస్తుందండి. ఫ్రీ టెస్ట్ సిరీస్ మీరైతే ఖచ్చితంగా అటెండ్ కండి. మంచి ర్యాంక్ వస్తే కనుక మీకు సబ్స్క్రిప్షన్లో డిస్కౌంట్ అయితే వస్తుంది, లేదా ఫ్రీగా అయినా వస్తుంది. ఏపీ హైకోర్టు బ్యాచ్ అయితే స్టార్ట్ అయిందండి. హైకోర్టు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకి రివిజన్ సిరీస్ ఆన్ అర్థమెటిక్ అనేటువంటి స్టార్ట్ అయింది. అదేవిధంగా అన్అకాడమీ యూట్యూబ్ ఛానల్ అయితే ఉందండి. అన్అకాడమీ యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎవ్రీ ఫ్రైడే 14 hours లైవ్ క్లాసెస్, ఉచిత లైవ్ క్లాసెస్ వస్తాయి. అదేవిధంగా అన్అకాడమీలో కొత్త ఫీచర్స్ అయితే వచ్చాయి. ఈ కొత్త ఫీచర్స్లో మీరు డైరెక్ట్గా క్లాస్ మధ్యలో కూడా మీరు ఎడ్యుకేటర్తో మాట్లాడే హ్యాండ్ రైజింగ్ ఫీచర్ అయితే ఉందన్నమాట. కాబట్టి అభ్యర్థులు సబ్స్క్రిప్షన్ తీసుకోవడానికి ట్రై చేయండి. సబ్స్క్రిప్షన్ తీసుకునేటప్పుడు మీరు ఎంటర్ చేయవలసినటువంటి కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ ఆరుష్10 అనేటువంటి కోడ్ కనుక మీరు ఎంటర్ చేస్తే మీకు ఫీజులో 10% డిస్కౌంట్ అయితే వస్తుంది. మరి 12 months కోర్స్ కనుక చూసుకున్నట్లయితే 12 months కోర్స్ మీకు 9,350 రూపీస్ ఉంటుంది. కానీ నా కోడ్ మీరు ఎంటర్ చేస్తే 8,415 రూపీస్కి మాత్రమే వస్తుంది. వెల్కమ్ టు ఆరుష్ ఎడ్యుజోన్. మరి ఈ వీడియోలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి అగ్రికల్చర్ సంస్థ నుంచి మనకు మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగిందండి. మేనేజ్మెంట్ ట్రైనీస్, అదేవిధంగా ఒకటి మనకి హిందీ రిక్రూట్ ఆఫీసర్ అనేటువంటి ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ యొక్క స్పెషాలిటీ ఏమిటి అంటే మనకి ట్రైనింగ్లోనే 40,000, మొదటి సంవత్సరం ట్రైనింగ్లో 40,000 శాలరీ, రెండవ సంవత్సరం ట్రైనింగ్లో 45,000 శాలరీ, 2 సంవత్సరాల ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగం 60,000 రూపాయల శాలరీతో పర్మనెంట్ ఉద్యోగం అయితే ఇస్తారు. ఆల్ ఇండియన్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఏపీ, తెలంగాణకు సంబంధించిన అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి చాలా మంచి అవకాశం, అభ్యర్థులు మిస్ కావద్దు. మరి పూర్తి వివరాలు చూసే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మరి ఇక్కడ వివరాలు చూసినట్లయితే మనకు మేనేజ్మెంట్ ట్రైనీ అనేటువంటి ఉద్యోగాలు అయితే ఉన్నాయండి. అగ్రికల్చర్ సర్వీస్లో, అదేవిధంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీస్లో, లీగల్ సర్వీస్లో, అకౌంట్ సర్వీస్ అనేటువంటి 4 సర్వీసెస్లో ఈ ట్రైనీ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఇక హిందీ ఆఫీసర్ అనేటువంటి ఉద్యోగం ఏదైతే ఉందో ఇది కూడా ఒక పోస్ట్ అయితే ఉండడం జరిగింది. సో మరి ఇక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేటువంటిది మనకి 23rd November 13th December మనకి జరుగుతుందండి. 23rd November నుంచి 13th December వరకు అయితే ఉంది. ఇక మంత్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ చూసుకుంటే January 2022 మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. కాల్ లెటర్స్ మనకి ఎగ్జామ్స్కి ముందు 10 days ముందు అయితే రావడం జరుగుతుంది. సో మరి ఇక్కడ మేనేజ్మెంట్ ట్రైనీ ఉద్యోగాలు కనుక చూసుకున్నట్లయితే మనకి మొత్తం 30 ఉన్నాయండి. ఇవి అన్ని కేటగిరీలకు కూడా ఇవ్వడం అయితే జరిగింది. హిందీ ఆఫీసర్ ఉద్యోగం చూసుకుంటే ఒక్కటైతే ఉంది. ఇంకా దీంతో పాటుగా టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇంకా పెరిగేటువంటి ఛాన్స్ కూడా ఉంది అని చెప్పేసి వీళ్ళైతే మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో మేనేజ్మెంట్ ట్రైనీ అనేటువంటి వాళ్ళు 2 సంవత్సరాలు ట్రైనీగా పనిచేయాల్సి ఉంటుంది. 2 సంవత్సరాల్లో సాలరీ కూడా ఆల్రెడీ చెప్పడం అయితే జరిగింది. సో మరి సర్వీసెస్ కండిషన్స్ అంటే 2 years మనం ఖచ్చితంగా చేయాలి. 2 yearsలో మనం ఇచ్చినటువంటి సాలరీతో చేసి తర్వాత పర్మనెంట్ అయితే చేస్తామని చెప్పి అక్కడ మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ వేరియస్ సర్వీసెస్ ఇచ్చారు కాబట్టి ఒక్కో సర్వీసెస్కి ఒక్కొక్క రకంగా అయితే ఇవ్వడం జరిగిందండి. అగ్రికల్చరల్ సైంటిస్ట్ ఏదైతే ఉందో అగ్రికల్చర్ సైన్స్కి సంబంధించి బీఎస్సీ అగ్రికల్చర్ లేదా బీఈ బీటెక్ అగ్రికల్చర్, ఎంఎస్సీ అగ్రికల్చర్ 60% మార్క్స్తో కంప్లీట్ చేసి ఉండాలి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ట్రైనీలో కనుక బీఈ బీటెక్ కంప్యూటర్ సైన్స్తో మీకు 60% మార్క్స్ వచ్చి ఉంటే, ఎస్సీ ఎస్టీ వారికి 55% మార్క్స్ వచ్చి ఉంటే, లేదా ఎంసీఏ చేసి ఉంటే కనుక మీరు ఎలిజిబుల్. లీగల్ కనుక చూసుకుంటే లా డిగ్రీలో 60% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. మరి అకౌంట్స్ విభాగంలో చూసుకుంటే బీకామ్ విత్ 60% లేదా ఎంకామ్ విత్ 60% అయితే వచ్చి ఉండాలన్నమాట. సో ఇవి క్వాలిఫికేషన్స్ అంటే బీకామ్ కానీ బీటెక్ కానీ అగ్రికల్చర్ టెక్నాలజీకి సంబంధించినటువంటి కానీ మీకు ఉన్నట్లయితే మీరు ఈ జాబ్స్కి ఎలిజిబుల్. మరి ఏజ్ కనుక చూసుకున్నట్లయితే ఏజ్ ఎంత ఇవ్వాలి, ఏజ్ ఎంత ఉంది అని చూసుకుంటే 30 years అనేటువంటిది ఇచ్చాడండి. మ్యాక్సిమం 30 years. కానీ ఎస్సీ ఎస్టీ బీసీలకు యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ మీకు రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే సో మరి ఏ విధంగా సెలెక్ట్ చేసుకుంటారు, అదేవిధంగా సెలక్షన్ క్రైటీరియా ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా అప్లై చేయాలని చూసినట్లయితే ఆన్లైన్ అప్లికేషన్ అనేటువంటిది ఆన్లైన్ మోడ్ ద్వారా మీరు అప్లై చేయాల్సి ఉంటుందండి. ఎగ్జామ్ కూడా మీకు ఆన్లైన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. 150 మార్కులకి ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో మరి ఈ 150 మార్కుల్లో టెస్ట్ ఆఫ్ రీజనింగ్ అనేటువంటిది మీకు 25 మార్కులకి 25 క్వశ్చన్స్ ఉంటాయండి. హిందీ కానీ ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది. ఇంగ్లీష్కి సంబంధించి 20 క్వశ్చన్స్ 20 మార్క్స్, అదేవిధంగా జనరల్ అవేర్నెస్ 20 క్వశ్చన్స్ 20 మార్క్స్, టెస్ట్ ఆఫ్ క్వాంటిటివ్ ఆప్టిట్యూడ్స్ అంటే అర్థమెటిక్కి సంబంధించి మీకు 25 క్వశ్చన్స్ 25 మార్కులు,
అదేవిధంగా పర్సనల్ టెస్ట్ అనేటువంటిది ఏదైతే ఉందో టెక్నికల్ ప్రొఫిషియన్సీ మీ యొక్క డిగ్రీని బేస్ చేసుకొని 35 క్వశ్చన్స్ 35 మార్కులు. డిస్క్రిప్టివ్ టెస్ట్ అనేటువంటిది ఉంటుందండి. 3 ఎస్ఏలు అయితే రాయవలసి ఉంటుంది, 25 మార్కులు అనమాట. ఇది మీకు ఎగ్జామినేషన్ అంటే సిలబస్ విధంగా. మరి నెగిటివ్ మార్క్స్ ఫర్ రాంగ్ ఆన్సర్స్ అనేటువంటిది ఉందండి. 1/4 మార్క్ నెగిటివ్ మార్క్స్ అయితే పోతాయి. మరి ఆన్లైన్ అప్లికేషన్ అనేటువంటిది ఏ విధంగా అప్లై చేయాలనేటువంటిది ఇక్కడ ఇచ్చినటువంటి వెబ్సైట్ అడ్రస్లోకి వెళ్ళి మీరు ఆన్లైన్ అప్లికేషన్ అయితే పెట్టుకోండి. సో మరి అన్నీ అయిన తర్వాత ఫైనల్గా ఇంటర్వ్యూ అయితే ఉంటుందండి. ఇంటర్వ్యూ కూడా కంప్లీట్ అయిన తర్వాత మీకు జాబ్ అయితే రావడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేటువంటివి బేస్డ్ ఆన్ ద అప్లికేషన్స్ అనేటువంటిది ఇక్కడైతే రావడం జరిగింది. మనకు చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, విశాఖపట్నంలో మనకి ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉంటాయన్నమాట, ఆంధ్రప్రదేశ్ వరకు సంబంధించి. అదే మరి తెలంగాణకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మంలో మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్, అదేవిధంగా ముందుగా అర్హత ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు. ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరైతే ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. చాలా మంచి అవకాశం. సో దట్ ఇది ఈరోజు ఇన్ఫర్మేషన్. మీకు నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.